హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యన్ జేఈ మెంటర్. ఈరోజు మనకి ఏంటంటే ఈ వీడియోలో మీకు జొసా కౌన్సిలింగ్కి, సీసాప్ కౌన్సిలింగ్కి వేరియేషన్ వివరిస్తాను స్టూడెంట్స్. ఆల్రెడీ మనకి జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఆల్రెడీ అయితే కొన్ని రౌండ్స్ రన్ అవుతున్నాయి. మనకి ఏంటంటే జొసా కౌన్సిలింగ్లో 5 రౌండ్లు ఉంటాయి. అదేవిధంగా సీసాప్లో మనకి ఏంటంటే సీసాప్ అనేది ఏంటంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు. సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు ఏంటంటే మనకి జొసా కౌన్సిలింగ్లో 5 రౌండ్లు అయిపోయిన తర్వాత కొన్ని సీట్లు మిగులుతాయి కదా. ఈ మిగిలిన సీట్లన్నీ కూడా సీసాప్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఇవన్నీ కన్వర్ట్ అవుతాయి. అదేవిధంగా ఏంటంటే జొసాలో సీట్లు వచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఎవరైతే సీట్లు వచ్చే వాళ్ళందరూ 5వ రౌండ్ తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టేసి వాళ్ళు కాలేజీలో జాయిన్ అయిపోతారు. కొంతమంది ఇంకా సీట్లు రాని వాళ్ళు వెయిట్ చేస్తారు కాబట్టి ఈ సీట్లన్నీ కూడా సీసాప్లో కన్వర్ట్ అవుతాయి. సీసాప్లో వాళ్ళు మళ్ళీ స్పెషల్ 2 రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్లో పార్టిసిపేట్ చేసి అందులో ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ సీట్లు ఏవైతే సీట్లు మిగిలిపోయాయో అవన్నీ కూడా వాళ్ళు ఫిలప్ చేస్తారు. అదే సీసాప్లో ఇదంతా జరుగుతుంటుంది. అదేవిధంగా ఏంటంటే జొసా కౌన్సిలింగ్లో 5 రౌండ్లు ఉంటాయి. సీసాప్లో 2 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ఈ కౌన్సిలింగ్లో సీసాప్ కౌన్సిలింగ్లో మనకి ఏంటంటే ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్కి సంబంధించిన సీట్లు మాత్రమే వాళ్ళు మనకి ఫిలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జొసాలో అయితే మాత్రం ఐఐటి మరియు ఎన్ఐటి ప్లస్ సిస్టమ్. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు, జిఎఫ్టీస్ ఇవన్నీ కూడా జొసాలో ఫిల్అప్ చేస్తారు. సీసాప్లో మాత్రం ఓన్లీ ఎన్ఐటి ప్లస్ సిస్టము. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు, జిఎఫ్టీస్ మాత్రమే. అవి ఏవైతే మిగిలిపోయే సీట్లు జొసాలో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయి ఉన్న సీట్లు అవి మాత్రమే ఫిల్అప్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.